పెట్టారా అని చెప్పి మీ ద్వారా మంత్రి గారిని అడుగుతా ఉన్నాను. ఈరోజు మీ అందరూ కూడా అధ్యక్ష సభా కార్యక్రమాన్ని ఈ రకంగా ఆటంకం చేసినందుకు అన్నిదా భావించకుండా వారిని దిగమనండి అధ్యక్ష. మీ పైకి వచ్చి సభ పట్ల మర్యాద లేకుండా ఈ రకంగా సభ్యులు వ్యవహరించడం అనేది తీవ్రంగా మీరు పరిగణించకపోయినట్లయితే ఈ సభా మర్యాద మంట కలిపిన వారు అవుతాం అధ్యక్ష. ఖచ్చితంగా వారిని దిగమని మీరు ఆదేశించకపోయినట్లయితే ఇది సభ మర్యాదకి భంగం కలిగేది అధ్యక్ష. ఈ రకమైనటువంటి పరిస్థితులు ఈ సభలో ఉద్భవిస్తూ ఉంటుంటే గత 4 రోజుల నుంచి కూడా సభ జరగకుండా మీరు ఈ రకమైనటువంటి ప్రక్రియకి అవకాశం ఇచ్చేలాగా ఉంది అంటే మీ మీద కూడా ఒక అభిప్రాయం కలిగే అవకాశం కలిగింది అధ్యక్ష. అలాంటి అవకాశం లేకుండా సభని నడిపేలాగా చూడవలసిందిగా మీ ద్వారా కోరుకుంటా ఉన్నాను. సభ్యుల్ని కిందకి దిగమని అధ్యక్ష. పోడియం మీద ఎక్కితే అవసరమైతే మీరు మార్షల్స్ ని పిలిపించి వాళ్ళని దింపాల్సిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. ప్రశ్న అడిగి సమాధానం ప్రభుత్వం దగ్గర నుంచి రాబట్టడానికి కూడా అవకాశం లేకుండా చేసే ఈ సభ మర్యాదని మంట కలిపే పరిస్థితి సభ్యులకు కల్పిస్తూ ఉంటుంటే మీరు చూస్తా ఉండటం అనేది మంచి పని కాదు అధ్యక్ష. ఆర్డర్లో పెట్టమని కోరుకుంటున్నాం అధ్యక్ష. ఈ రకంగా వాళ్ళు వచ్చి పోడియం మీద మీ మీద దాడి చేసేలాగా ఆర్డర్లో పెట్టవలసిందిగా కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఇది మంచి సంప్రదాయం కాదు అధ్యక్ష. Papers including the list of business are deemed to have been laid on the table of the House. హెరిటేజ్ సంస్థకి అనుబంధంగా ఉన్న ఇందాపూర్ డైరీ టీటీడీకి నెయ్యి సరఫరా చేయడం మరియు తిరుపతి లడ్డూ ప్రసాదం అంశం గురించి చర్చించడానికి సభ్యులు డాక్టర్ మండుతోక అరుణ్ కుమార్, శ్రీ వై శివరామరెడ్డి, శ్రీ పివివి సూర్యనారాయణ రాజు ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించడమైంది. ప్లీజ్ కూర్చోండి ప్లీజ్. నౌ క్వశ్చన్ అవర్. ప్లీజ్ కూర్చోవాలి. రోజు ఇదే బిజినెస్ కాదు, కూర్చోండి. క్వశ్చన్ నెంబర్ 14261 శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు. ప్లీజ్ అధ్యక్ష. క్వశ్చన్ అవర్ స్టార్ట్ అవుతుంది, కూర్చోవాలి ప్లీజ్. అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగిన మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి. రెండో ప్రశ్నలో సమాధానం మీలో ఉద్యోగుల ఆరోగ్య పథకం మరియు వర్కింగ్ జర్నలిస్టు ఆరోగ్య పథకం కింద వర్తింపజేయబడిన వారు తప్ప రాష్ట్రంలోని పౌరులందరికీ కవరేజ్తో హైబ్రిడ్ విధానంలో సార్వత్రిక ఆరోగ్య బీమా పాలసీని అమలు చేయడానికి ప్రభుత్వం ఆమోదించింది. ఈ పథకం కింద మొత్తం 1,63,00,000 కుటుంబాలు ప్రయోజనం పొందుతాయి. అన్ని దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న బీపీఎల్ కుటుంబాలన్నిటికీ సంవత్సరానికి ఒక్కొక్క కుటుంబానికి 25 లక్షల బీమా కవరేజ్ లభిస్తుంది. దారిద్ర్య రేఖకు ఎగువ ఉన్న ఏపీఎల్ కుటుంబాలకు సంవత్సరానికి ఒక్కొక్క కుటుంబానికి 2,50,000 బీమా కవరేజ్ వర్తిస్తుంది. 2.5 లక్షల వరకు ఉన్న అన్ని ప్రొసీజర్లు బీమా మోడ్ కింద మరియు 2.5 లక్షల నుండి 25 లక్షల వరకు మధ్య ఉన్న అన్ని ప్రొసీజర్లు ట్రస్ట్ విధానం కింద వర్తింపు చేయబడతాయి. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఇది ఒక గొప్ప పథకంగా మనం ఆహ్వానించాలి అధ్యక్ష. ఎందుకంటే యూనివర్సల్ హెల్త్ పాలసీ కింద రాష్ట్రంలోని దాదాపు 1,63,00,000 మంది లబ్ధి పొందే విధంగా ఒక హైబ్రిడ్ మోడల్లో ఈ పథకాన్ని అమలు చేయడం అనేది చాలా సంతోషం అధ్యక్ష. అయితే ఈ పథకాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రైవేటు అదేవిధంగా ప్రభుత్వ హాస్పిటల్స్కి కేటాయించబడుతుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష మీ ద్వారా మంత్రి గారిని.
అంతేకాకుండా ఎన్టీఆర్ వైద్య సేవా పథకంలో భాగమైనటువంటి జీవో నెంబర్ 122 ప్రకారం గతంలో ఏదైతే మరి ఈ ఆరోగ్య సేవ కింద దాదాపు ప్యాకేజెస్ ప్రకటించి వారికి డబ్బులు కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయినటువంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని అనారోగ్యశ్రీ పథకంగా మార్చినటువంటి సంఘటన పునస్కరించుకొని మరి ఆ రకంగా కాకుండా అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని వర్తించేలాగా దాదాపు 1,63,00,000 కుటుంబాలకి ఈ కార్యక్రమాన్ని వర్తింపజేస్తున్నందుకు చాలా సంతోషం అధ్యక్ష. అంతేకాకుండా బీపీఎల్ ఏపీఎల్ అనే కార్యక్రమంలో ఏ రకంగా దాన్ని ఆధార్ కార్డుని బట్టి చూస్తారా, లేకపోతే ఆ బీపీఎల్ని ఏ రకంగా పరిగణలో తీసుకొని మళ్ళీ ఎవరు ఇబ్బంది పడకుండా అందరికీ ఈ కార్యక్రమం ఆమోదించబడుతుంది కాబట్టి దానికి ప్రత్యేకమైనటువంటి నియమాలు కానీ నిబంధనలు కానీ ఏదైనా. పొలికపూడి శ్రీనివాస్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. తిరువూరు నియోజకవర్గంలో ఉన్న 4 మండలాల్లోనూ అలాగే తిరువూరు నగర పంచాయతీ పరిధిలోనూ కొన్ని వేల మంది పేద మధ్యతరగతి కుటుంబాల ప్రజలు కుటుంబ సభ్యుల సంఖ్య పెరిగి పిల్లల వివాహాలు జరిగి పిల్లలకు కూడా కుటుంబాలు ఏర్పడిన తర్వాత కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఇరుకు ఇళ్లలో నివసిస్తున్న పరిస్థితిని అర్థం చేసుకొని దయచేసి మన ఎన్నికల వాగ్దానాల్లో భాగమైనటువంటి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఈ పేద మధ్యతరగతి కుటుంబాలకు వీలైనంత త్వరగా ఆ కార్యక్రమాన్ని, ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి అభ్యర్థిస్తూ, అలాగే గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసి కొన్ని వేల మందిని ఇబ్బంది పెట్టిన టిడ్కో గృహాలకు సంబంధించి మా తిరువూరు టిడ్కో గృహ సముదాయాన్ని కూడా త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకి అందించాలని మీ ద్వారా తెలియజేస్తూ విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. గోరంట్ల బుచ్చే చౌదరి గారు. అధ్యక్ష, నేను 344లో నోటీస్ ఇచ్చాను సార్. మంత్రి గారు లేనందువల్ల రేపు కానీ ఎల్లుండి కానీ పోస్టింగ్ వస్తే కత్తిపాల సంబంధించిన విషయం మీద డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది సార్. ప్రభుత్వం చర్యలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజుకు సంబంధించి ఇక్కడ భవిష్యత్ ఆశాకరణం లోకేష్ బాబు గారు ఇక్కడే ఉన్నారు. ప్రధాన భూమిక పోషించవలసిన రామానాయుడు గారు కూడా ఇక్కడే ఉన్నారు కనుక దయచేసి ఎవరో ఒకరికి సంబంధించి చెప్పండి. ఇద్దరికి సంబంధించి వాళ్ళందరికీ ఎందుకు, వాళ్ళిద్దరు సంబంధించింది ఇంకా 2 రావాలి. 2 బయటికి వెళ్ళారు, మున్సిపల్ శాఖ మంత్రి గారు, దేవాదాయ మంత్రి గారు. అందుకనేనండి కౌన్సిల్కి వెళ్ళారు కనుక చెప్పేవారు. మీరుంటే చాలా సంతోషం. రిజల్ట్ కావాల్సిన అవసరం ఉంది కనుక రాబోయే పుష్కరాలకి ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది సార్. పక్కన తెలంగాణ ప్రభుత్వం ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టార్ట్ చేసింది. ఇవాళ మాకు ప్రధానమైనది ఏదైనా సరే ఒక పుష్కరాల సందర్భంగా ఆ ఏరియాలో డెవలప్మెంట్. భక్తులు కోట్ల మంది వస్తారు, స్నానాలు చేస్తారు, పుణ్య కార్యక్రమాలు పూర్తి చేసుకుని వెళ్తారు. కానీ ఆ ప్రాంతం జరిగిన అభివృద్ధి ఏమిటనేది కూడా చూస్తారు అధ్యక్ష. దానికి సంబంధించి 2-3 ఇష్యూస్ ఉన్నాయి మాకు. రాజమహేంద్రానికి సంబంధించి ప్రధానమైనది డ్రైనేజ్ వ్యవస్థ. గోదావరి కాలుష్యం తమకు కూడా తెలుసు. గోదావరి కాలుష్యం వల్ల నిన్నే మాట్లాడారు, దానివల్ల చాలా నష్టం జరుగుతోంది. దాన్ని డైవర్ట్ చేయాల్సిన అవసరం ఉంది సార్. ఏదైతే పేపర్ మిల్ కాలుష్యం ఒక పక్క, రాజమండ్రి నగరానికి నుంచి వచ్చే కాలుష్యం ఒక పక్క, కొవ్వూరు ప్రాంతం నుంచి వచ్చే కాలుష్యం అంతా కూడా బ్యారేజ్ దగ్గరకు వచ్చేసి మన డెల్టా వాసులంతా కూడా ఆ మురుగునీరు తాగే పరిస్థితుంది. దాన్ని తొలగించాల్సిందంటే ఒక బృహత్తర ప్రాజెక్ట్ తయారు చేయించాం. దాన్ని ఏదైతే డౌన్ స్ట్రీమ్కి తీసుకెళ్లి ధవళేశ్వరం ఆనకట్ట డౌన్ స్ట్రీమ్లో లంకల్లోకి వెళ్ళేలాగా చేస్తే ఆఫ్టర్ ట్రీట్మెంట్ అది మళ్ళీ సింక్ అయ్యి వరద సమయంలో కొట్టుకుపోయే అవసరం ఉంటుంది సార్. దానికి సంబంధించిన ఒక ప్రాజెక్ట్ ఏర్పాటు చేయాలి. అలాగే ఒక బైపాస్ నిర్మాణం. ఎందుకంటే కోట్లాది మంది వచ్చేటప్పుడు రాజమండ్రి ఇరుకు సందులు సార్. అది ఏదైనా సరే ఒక బైపాస్ రోడ్, ఒక 30 కిలోమీటర్ల బైపాస్ రోడ్ నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ ప్రణాళిక సిద్ధమని కేంద్రం గడ్కరీ గారితో కూడా మాట్లాడి కేంద్రం రాష్ట్ర సహకారంతో 30 కిలోమీటర్ల బైపాస్ కనుక అయితే అటు డెల్టా నుంచి వచ్చేవారు, మన వెస్ట్ గోదావరి నుంచి వచ్చేవారికి కూడా ఎయిర్పోర్ట్ దాకా కూడా రోడ్డు వస్తుంది. ఆ రెండింటినీ నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. దయచేసి దాని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి కేంద్రంతో కూడా మాట్లాడి తక్షణం మొదలు పెట్టకపోతే రాబోయే సంవత్సరంలో కంప్లీట్ చేయలేం. దాని మీద దృష్టి సారించవలసిందిగా నేను విజ్ఞాపన చేస్తున్నాను సార్.